హలో వెల్కమ్ టు ఆల్. మనం క్లాస్ 8 మైక్రో ఆర్గనిమ్స్ ఫ్రెండ్స్ అండ్ ఫోర్స్ గురించి ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్నాం. ఫస్ట్ పార్ట్లో ఏం తెలుసుకున్నాం అంటే అసలు సూక్ష్మజీవులు అంటే ఏంటి, ఎలా చూడగలం, అవి ఎక్కడ నివసిస్తాయి, అలాగే అవి ఎన్ని రకాలు తెలుసుకున్నాం. అంతేకాకుండా అవి మన ఫుడ్ తయారీలో అలాగే కమర్షియల్ యూజ్ వాణిజ్యపరమైన ఉపయోగాలు ఏంటో మనం తెలుసుకున్నాం. ఫెర్మెంటేషన్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఈరోజు మనం ఇంకా వాటి ఉపయోగాలు ఇంకేమున్నాయో తెలుసుకుందాం. ముందుగా మెడిసినల్ యూజ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. ఇది తెలుసుకునే ముందు మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు చాలామంది సైనికులు చనిపోయారు. వాళ్ళు బుల్లెట్ వలన బాంబుల వలన ఎక్కువ చనిపోలేదు. వాళ్ళు చనిపోవడానికి కారణం ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్. అంటే ఏవైనా ఇంజరీ అయినప్పుడు అవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వడం వలన వాళ్ళు ఎక్కువ మంది ప్రాణాలు వదిలేరు. అయితే అప్పటికి ఆ కారణం చాలామంది తెలియదు. కానీ 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక డిసీజ్ కాజింగ్ బ్యాక్టీరియా స్టెఫలోకాకస్ ఆరియస్ మీద వర్క్ చేస్తుండగా సడన్గా ఒకరోజు ఏ పెట్రి డిష్లో అతను ఆ బ్యాక్టీరియాని పెంచుతున్నాడో దాంట్లో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని అతను గమనించారు. ఏంటంటే ఆ పెట్రి డిష్లో ఒక గ్రీన్ మౌల్డ్ అంటే ఫంగస్ అనేది పెరుగుతుందన్నమాట. ఆ ఫంగస్ ఉన్న చోటు చుట్టుపక్కల ఆ బ్యాక్టీరియా అనేది చనిపోయి ఉంది. అంటే అక్కడ బ్యాక్టీరియా అనేది ప్రత్యుత్పత్తి జరగడం లేదు, డెవలప్మెంట్ అనేది జరగడం లేదు. ఇది చాలా అతనికి ఇంట్రెస్టింగ్గా అనిపించి ఫర్దర్గా అక్కడి నుంచి ఆ మౌల్ని తీసి మళ్ళీ వేరే పెట్టి డిష్లో ఎక్కడైతే బ్యాక్టీరియా ఉందో అక్కడ అతను పెట్టాడనమాట. అక్కడ కూడా అదే పరిస్థితి జరిగింది. ఎక్కడైతే ఈ ఫంగస్ పెనిసిలియం నొటాటమ్ అనేది ఉంటుందో ఆ చుట్టుపక్కల బ్యాక్టీరియా అనేది పెరగడం లేదనమాట. దీనికి కారణం అతను ఏంటో చూచాడు. ఆ కారణం ఏంటంటే ఆ పెన్సిల్ అనేది ఒక మెడిసిన్ లేదా కెమికల్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట. దానివల్ల బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. ఇది అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి చాలా ఉపయోగకరమని అనిపించింది. అప్పుడు అతను ఆ పెన్సిలిన్ నొటాటం నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని తయారు చేశారనమాట. దీనివల్ల ఏంటంటే రెండో ప్రపంచ యుద్ధంలో చాలామంది సైనికుల ప్రాణాలను అతను కాపాడగలిగాడు. యాంటీబయాటిక్ అంటే ఏంటంటే ద కెమికల్ విచ్ ఈజ్ రిలీజ్డ్ బై వన్ మైక్రో ఆర్గానిజం దట్ కెన్ కిల్ అదర్ హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్. దీన్ని యాంటీబయాటిక్స్ అని అంటారు. యాంటీబయాటిక్ డిస్కవరీ చాలా ఇంపార్టెంట్ స్టెప్ అని మనం చెప్పొచ్చు మన మెడిసిన్ హిస్టరీలో. ఈ యాంటీబయాటిక్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి తయారు చేస్తారు. ఇంకా ఎగ్జాంపుల్స్ ఏమిటంటే స్ట్రెప్టోమైసిన్, టెట్రాసైక్లిన్ మరియు ఎరిథ్రోమైసిన్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్. ఈ యాంటీబయాటిక్స్ మనుషులకే కాకుండా పౌల్ట్రీ, లైఫ్ స్టాక్ కూడా ఏవైనా డిసీజెస్ వస్తే క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి. అలాగే కొన్ని ప్లాంట్ డిసీజెస్ కూడా క్యూర్ చేయడానికి ఉపయోగపడతాయి. కానీ ఇది ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం యాంటీబయాటిక్స్ అనేవి విచక్షణారహితంగా మనం యూజ్ చేయకూడదు. ఎవరైనా డాక్టర్ చెప్పిన ప్రిస్క్రిప్షన్ బట్టే మనం యూజ్ చేయాలి. అలాగే కోర్స్ కూడా కంప్లీట్గా యూజ్ చేయాలి. కోర్స్ కంప్లీట్ చేయకపోతే యాంటీబయాటిక్స్ వాడి ఎటువంటి ప్రయోజనం ఉండదన్నమాట. అంతేవిధంగా మనం మోతాదు కన్నా ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడితే మన బాడీలో కొన్ని యూస్ఫుల్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ యూస్ఫుల్ బ్యాక్టీరియా అనేవి ఎక్కువ యాంటీబయాటిక్స్ వాడడం వల్ల చనిపోతాయి. ఇది సూక్ష్మజీవుల నుంచి మనం పొందే ఉపయోగం. తర్వాత నెక్స్ట్ ఉపయోగం వచ్చేసి వ్యాక్సిన్స్ లేదా టీకాలు. మీరు చిన్నప్పుడు చాలామంది టీకాలు వేసుకునే ఉంటారు. అయితే టీకాలు ఎందుకు వేసుకుంటారు మీకు ఎవరికైనా ఐడియా ఉందా? ఎందుకంటే ఈ టీకాల వలన మనం ఎన్నో జబ్బుల నుంచి మనం రక్షణ అనేది పొందొచ్చు. అయితే ఈ టీకాలను ఫస్ట్ ఎవరు కనిపెట్టారంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనే అతను ఈ టీకాలని ఫస్ట్ కనిపెట్టారు. అతను పనిచేసే చోట్ల ఏమవుతుందంటే చాలామందికి స్మాల్ పాక్స్ వస్తూ ఉండేది. ఆ స్మాల్ పాక్స్ రావడం వల్ల చాలామంది చనిపోతూ ఉండేవారు. కానీ అతను ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చూశారనమాట. ఏంటంటే మిల్క్ మేడ్స్ అంటే ఆవులు పెంచుతారు కదా, ఆవులు గేదెలు పెంచిన వాళ్ళకి ఆ స్మాల్ పాక్స్ అనేది వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వట్లేదు. మిగతా వాళ్ళందరికీ వస్తుంది, చాలామంది చనిపోతున్నారు, కానీ వాళ్ళకి ఏమీ అవ్వట్లేదు అనమాట. అప్పుడేమో అతను వాళ్ళకి వెళ్ళి అడిగాడు, ఏంటి మీ అందరికీ వస్తుంది, ఊళ్ళో అందరికీ చాలా ప్రాణాంతకంగా మారింది, కానీ మీకెందుకు ఏమీ అవ్వట్లేదు అంటే ఏమో మాకు తెలియదు అనేసి అన్నారనమాట. అప్పుడు వాళ్ళని గమనించినప్పుడు అయితే గమనించారంటే వీళ్ళకి ఎవరైతే ఈ లైఫ్ స్టాక్ ఆవులు గేదెలు పెంచుతున్నారో వాళ్ళకి కౌపాక్స్ అనే ఒక వ్యాధి అనేది వస్తుండేదన్నమాట. ఈ కౌపాక్స్ వచ్చి రావడం వల్ల వాళ్ళకి స్మాల్ పాక్స్ అనేది రావడం లేదు. దీనికి కారణం అతను అన్వేషించారు. ఎడ్వర్డ్ జెన్నర్ కొంతకాలం రీసెర్చ్ చేసిన తర్వాత గమనించింది ఏంటంటే ఈ కౌపాక్స్, స్మాల్ పాక్స్ అనేవి రెండు వైరస్లు దగ్గర స్పీసీస్కి చెందినవన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కౌపాక్స్ ఎవరికైతే వస్తుందో స్మాల్ పాక్స్ అనేది వాళ్ళకి రావట్లేదు. అయితే ఇతను ఏం చేశారంటే ఒక
8 ఇయర్స్ అబ్బాయిని సెలెక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని ముందుగా ఆ అబ్బాయికి కౌపాక్స్ వ్యాక్సిన్ ఇచ్చారు. తర్వాత ఆ అబ్బాయికి ఫీవర్ వచ్చింది, కౌపాక్స్ డిసీజ్ వచ్చింది, మైల్డ్ అనమాట, మైల్డ్గా ఫీవర్ వచ్చి తగ్గిపోయింది. తర్వాత అతను మళ్ళీ స్మాల్ పాక్స్ వైరస్ అనేది ఆ అబ్బాయికి ఇచ్చారు. అయితే ఆశ్చర్యకరంగా ఏమైందంటే ఆ అబ్బాయికి ఎటువంటి ప్రాబ్లం అనేది రాలేదు, స్మాల్ పాక్స్ అనేది రాలేదన్నమాట. ఈ విధంగా వ్యాక్సిన్ డిస్కవర్ చేయబడింది. వాకా అంటే కౌ అని అర్థం అనమాట. అయితే బేసికల్గా ఈ వ్యాక్సిన్ అనేది ఎలా పనిచేస్తుందో చూద్దాం. జనరల్గా మన ఏదైనా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం మన బాడీలోకి వస్తే మన బాడీ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఈ యాంటీబాడీస్ ఈ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్తో చాలా వరకు ఫైట్ చేస్తాయి. ఎగ్జాంపుల్కి చికెన్ పాక్స్ తీసుకోండి. చికెన్ పాక్స్ వచ్చింది, ఎంటర్ అయింది వైరస్, మనకి ఫీవరు, దద్దులు అనేవి వస్తాయి అన్నమాట. కొన్ని రోజుల తర్వాత క్రమంగా దద్దులన్నీ ఫీవర్ అనేది తగ్గిపోతాయి. కానీ మళ్ళీ ఆ చికెన్ పాక్స్ వచ్చిన మనిషికి మళ్ళీ ఇంకోసారి చికెన్ పాక్స్ అనేది రావు. ఎందుకంటే మన బాడీ ఆ వైరస్ని గుర్తుంచుకుంటుంది, మెమరీ సెల్స్లో గుర్తుంచుకుంటుంది అన్నమాట. మళ్ళీ ఎప్పుడైనా చికెన్ పాక్స్ అనే వైరస్ అనేది ఎంటర్ అవుతే వెంటనే యాంటీబాడీస్ ప్రిపేర్గా ఉండి దాన్ని మళ్ళీ మనకి చికెన్ పాక్స్ రాకుండా మననే కాపాడుతుంది. ఇదే ప్రిన్సిపల్ని యూస్ చేసుకుని వ్యాక్సిన్ అనేది తయారు చేశారు. అయితే ఈ వ్యాక్సిన్ ఇక్కడ ఏం చేస్తారంటే వాటిని హీట్ ట్రీట్మెంట్ ఇచ్చి లేకపోతే కొన్ని టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ చంపేసి బాడీలో ప్రవేశపెడతారనమాట. ఇలా ప్రవేశపెట్టడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ నిజంగా మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చాయి అనుకుని యాంటీబాడీస్ అనేవి తయారు చేస్తాయి. కానీ అవి డెడ్ వైరస్ ఆర్ మైక్రో ఆర్గానిజమ్స్ కాబట్టి మన బాడీకి ఏం కాదు. వ్యాక్సిన్ మనం మాట్లాడుతున్న టీకా గురించి. తర్వాత నిజంగా మైక్రో ఆర్గానిజమ్స్ వచ్చాయనుకో ఆల్రెడీ మన బాడీలో యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి వెంటనే ఫైట్ చేసి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ చంపేస్తాయి అనమాట. దీనివల్ల మనకు ఆ డిసీజ్ అనేది రాదు. అయితే ఇవి 2 టైప్స్ వ్యాక్సిన్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి. కొన్ని ఒకసారి తీసుకుంటే జీవితాంతం ఆ వ్యాధితో రాకుండా కాపాడతాయి. కొన్ని మనం టైం టు టైం అంటే 6 మంత్స్కి ఒకసారి, 1 ఇయర్కి ఒకసారి తీసుకోవాలి. ఎగ్జాంపుల్ అంటే టెటనస్ మనం 6 మంత్స్ కానీ ఇలా తీసుకుంటే అది పనిచేస్తుంది. కానీ ఇప్పుడు చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్ తీసుకున్నాం అనుకోండి, మన జీవితంలో ఒకసారి తీసుకుంటే చాలు, జీవితాంతం పోరాడుతూనే ఉంటాయన్నమాట. వ్యాక్సిన్స్ అనేవి కలరా, ట్యూబర్క్లోసిస్, స్మాల్ పాక్స్, హెపటైటిస్కి ఉన్నాయి. అలాగే పల్స్ పోలియో వినే ఉంటారు. పల్స్ పోలియో 2 drops ఫర్ లైఫ్ అని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసే ఉంటారు. ఈ పల్స్ పోలియో ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల చాలా వరకు మన దేశంలో పోలియో అనేది ఎరాడికేట్ మనం చేయగలిగాం అనమాట. అంతేకాకుండా స్మాల్ పాక్స్ కూడా మనం ఈ వ్యాక్సిన్స్ యూజ్ చేసి ఇప్పుడు ప్రస్తుతం స్మాల్ పాక్స్ అనేది మొత్తం వరల్డ్లో ఎక్కడ లేకుండా చేసాం. ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ వ్యాక్సిన్. తర్వాత ఇంపార్టెంట్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏమంటే నైట్రోజన్ ఫిక్సర్స్. ఈ నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే మట్టిలో ఉండి ఇవి వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని మొక్కలకు అందిస్తూ ఉంటాయి. దీనివలన సాయిల్ ఫెర్టిలిటీ అనేది పెరుగుతుంది. ఈ నైట్రోజన్ వల్లనే మొక్కలు అనేవి బాగా పెరుగుతాయి. ఎగ్జాంపుల్ సైనోబాక్టీరియా. తర్వాత ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే క్లీనింగ్ ద ఎన్విరాన్మెంట్, పర్యావరణం శుభ్రం చేయడం. మీరు ఎప్పుడైనా చూసారా, మీరు పడేసిన ఆకులు, పువ్వులు, లేకపోతే ఏవైనా చనిపోయిన చెట్లు, మొక్కలు, ఇవన్నీ ఏమవుతున్నాయి, చనిపోయిన జంతువుల శరీరాలు ఏమవుతున్నాయి, ఎప్పుడైనా ఆలోచించారా? ఏమవుతున్నాయి అంటే ఈ బ్యాక్టీరియా, మైక్రో ఆర్గానిజమ్స్ని వీటిని డికంపోజ్ చేసి ఈ మన బాడీని లేకపోతే కూరగాయలు, పండ్ల వ్యర్థాలను ఏం చేస్తే కుళ్ళిపోయి సేంద్రియ ఎరువుగా మార్చబడతాయి అన్నమాట. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ యూజ్. మీరు ఎప్పుడైనా ఒక పని చేశారా, ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక కుండలో లేకపోతే ప్లాంట్కి సంబంధించిన వ్యర్థాలను ఒక కుండలో వేసినప్పుడు ఏం జరుగుతుంది, ప్లాస్టిక్ ఉన్న కుండలోని ఏమీ జరగదు, ప్లాస్టిక్ అనేది అలాగే ఉంటుంది. కానీ ప్లాంట్ వ్యర్థాలను వేసే కుండలో మాత్రం అవి కుళ్ళిపోయి ఉంటాయన్నమాట. దీనికి కారణం అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి కుళ్ళిపోయిన పదార్థాలను, ఆకులను, జంతువుల కలబరాలను కుళ్ళింపు చేసి మట్టిలో తిరిగి కలిపేటట్టు చేస్తాయన్నమాట. సో ఇమేజిన్ చేయండి, ఈ బ్యాక్టీరియాలు ఏమనుకుంటే ఏమవుతాయి, మన ప్రపంచం అంతా కుళ్ళిపోయిన బాడీస్తోనే నిండిపోయి ఉంటుందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ యూజ్. సూక్ష్మజీవులు చనిపోయిన మొక్కలు, జంతువుల సేంద్రీయ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి వాటిని సరళ పదార్థాలుగా మారుస్తాయన్నమాట. ఈ పదార్థాలని మళ్ళీ మొక్కలు యూజ్ చేసుకొని మళ్ళీ ఫుడ్ అనేది తయారు చేసుకొని మొక్కలు బాగా పెరుగుతుంటాయి. వరకు సూక్ష్మజీవుల ఉపయోగాలను చూసాం. నెక్స్ట్ పార్ట్లో మనం హానికరమైన సూక్ష్మజీవుల గురించి తెలుసుకుందాం. మీకు అర్థమైంది అనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.